అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్వీయ రక్షణ. రచయిత ఆదూరి హైమవతి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది శ్రావ్య స్కూల్ నుంచి. ఏమ్మా శ్రావ్య, ఇక్కడే వంటగదిలో ఉన్నాను, నీకోసం ఉప్మా చేస్తున్నాను అంటూ హాల్లోకి వచ్చింది శ్రావ్య తల్లి సరస్వతి చేత్తో ఉప్మా ప్లేట్ పట్టుకొని. తాను ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది శ్రావ్య. తల్లి అక్కడుంచిన టిఫిన్ ప్లేట్ ముందు కూర్చొని టిఫిన్ తినసాగింది. ఆమె ముఖం ఆలోచనలతో ఉండటం తల్లి సరస్వతి గమనించింది. ఏమి చెప్తుందో చూద్దామని మౌనంగా కూర్చుంది. పక్కనే ఉన్న కుర్చీలో సరస్వతి. శ్రావ్య స్థానిక మున్సిపల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నది. చాలా తెలివైంది. విషయమైనా చాలా సులువుగా త్వరగా గ్రహిస్తుంది. పరిస్థితులను చాలా బాగా ఆకలింపు చేసుకుంటుంది. శ్రావ్య నాన్నగారు ఇంజనీరు. ఆయనకు ఎక్కువగా క్యాంపులుంటాయి. ఒక్కోమారు రాత్రులు కూడా రాలేకపోతారు. అప్పుడు శ్రావ్య తల్లి మాత్రమే ఇంట్లో ఉంటారు ఒంటరిగా. అయితే అది ప్రభుత్వ భవనం కనుక గేటు వద్ద కాపలా ఉంటుంది. భయం ఉండదు. సరస్వతి చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ. భక్తిపరురాలు. చేతనైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. సద్గ్రంథ పఠనం చేస్తూ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. పల్లెటూరులో పుట్టి పెరిగింది. కల్లాకపటం తెలియని అమాయకురాలు. ఎంతో వినయంగా ఉంటుంది. అందరినీ ఆదరిస్తుంది. శ్రావ్య ఉప్మా తినడం పూర్తవడంతో ఆమెకు పాలు తెచ్చేందుకై సరస్వతి వంటగదిలోకి వెళ్ళింది. డోర్ బెల్ మోగింది. శ్రావ్య కాస్త ఆలోచించి కిటికీలోంచి చూసి తలుపు తెరిచింది. అప్పుడే హాల్లోకొచ్చిన సరస్వతి, రండి అన్నయ్య గారు అంటూ లోపలికి వచ్చిన వ్యక్తిని ఆహ్వానించింది. సరస్వతి, రా శ్రావ్య, ఎదురింటి నాగరాజ్ అంకుల్ నాన్నగారితో పనుందట, నిన్న వచ్చి పరిచయం చేసుకున్నారు అంటూ శ్రావ్యకు చెప్పింది. శ్రావ్య తల ఊచి పాల గ్లాస్ తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. శ్రావ్య, అంకుల్కు మంచినీళ్లు తెస్తావా అంది సరస్వతి. లేదమ్మా, అక్కర్లేదు, ఇంటి నుంచే వస్తున్నాను, మీ వారు ఇంకా రాలేదా అని అడిగాడు నాగరాజు. లేదన్నయ్య గారు, క్యాంపుకెళ్ళారు, వచ్చేసరికి పొద్దుపోవచ్చు చెప్పింది సరస్వతి. అలాగా, క్యాంపులు ఎక్కువగా ఉంటాయా అమ్మా? అవునన్నయ్య గారు, ఆయన ప్రభుత్వ సివిల్ ఇంజనీర్ కదా, జిల్లా అంతా తిరగాలి. మరి ఇంట్లో మీరిద్దరే ఉంటారా? రాత్రులు భయం లేదా అన్నాడతడు. అవునన్నయ్య గారు, భయం ఎందుకు? అందరినీ కాపాడే భగవంతుడే ఉన్నాడు కదా. అవుననుకోండి, మన జాగ్రత్త కూడా ఉండాలిగా. మేము జాగ్రత్తగానే ఉంటామన్నయ్య గారు, పైగా గేటు వద్ద సెక్యూరిటీ ఉండనే ఉందాయే. పాల గ్లాస్ సింకులో వేయను బయటకొచ్చిన శ్రావ్యను చూసి నాగరాజు, రామ్మా శ్రావ్య, వచ్చి కూర్చో అన్నాడు తన పక్కనే సోఫా మీద చోటు చూపిస్తూ. శ్రావ్య తల్లి పక్కనే కూర్చొని 2 నిమిషాలు కాగానే, నాకు హోంవర్క్ ఉందమ్మా, నీ హెల్ప్ కూడా కావాలి అంది తల్లితో. నేనేమైనా హెల్ప్ చేయగలనా అన్నాడు నాగరాజు. లేదండి, నాకు మా అమ్మే హెల్ప్ చేయడం అలవాటైంది అంటూ తల్లి వైపు చూసింది. నాగరాజును వెళ్ళిపోమ్మనే సూచనగా. సరస్వతి లేచి, సరే అన్నయ్య గారు, శ్రావ్యకు హోంవర్క్లో హెల్ప్ కావాలట, మా వారు రాగానే చెప్తాను, మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆయనే చేస్తారు అంది. ఎందుకులేమ్మా, రేపు వస్తాగా అంటూ లేచాడతను. అతడెళ్ళాక తలుపు వేసి వచ్చి, ఏంటి శ్రావ్య, అలా అనవచ్చా, పెద్దలను గౌరవించాలి కదా అంది సరస్వతి. ఏంటమ్మా, ముక్కు మొహం తెలియని వారిని ఇంట్లోకి తెచ్చి ఇలా కూర్చోబెట్టవచ్చా? పైగా నాన్నతో పనుంటే ఆఫీస్కు వెళ్ళాలి, కానీ మనం ఒంటరిగా ఉండగా ఇలా ఇంట్లోకి రావడం ఏమీ బాగాలేదమ్మా అంది శ్రావ్య. ఏంటే శ్రావ్య, నీకీ మధ్య బాగా అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. పక్కింటి వారిని ఎదురింటి వారిని కూడా అనుమానిస్తే ఎలా బతుకుతామమ్మా? మానవులం సంఘజీవులం కదమ్మా, పైగా పెద్ద మనిషిలా ఉన్నాడు. అవునమ్మా, బామ్మ చిన్నతనంలో పెద్ద మనుషులనే సినిమా గురించి చెప్పింది. అలాంటి పెద్ద మనిషేమో ఎవరికి తెలుసు? ఏంటో శ్రావ్య, నీకు వయసుకు మించిన ఆలోచనలే. ఇంట్లోకి వస్తే ఎలా వద్దంటామమ్మా? వద్దమ్మా, ఆఫీస్కెళ్ళి మాట్లాడండి అని చెప్తే సరే. అసలు మొదటి రోజే ఆ మాట చెప్పి ఉండాల్సింది. ఎందుకో గాని నాకు అతడి మీద మంచి అభిప్రాయం కలగడం లేదు అంది శ్రావ్య. వారం క్రితం ఆ రోజు స్కూల్లో తెలుగు టీచర్ గారు చాలా విషయాలు అమ్మాయిలందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి చెప్పారు. ఆ మాటలన్నీ మరలా మనస్సులో మననం చేసుకోసాగింది శ్రావ్య. ఆ రోజున ఏడుస్తూ క్లాసులోకి వచ్చిన వనజను దగ్గరికి పిలిచి అడిగారు తెలుగు టీచరు.
వనజ ఏడుస్తూనే ఉంది, కానీ ఏమీ చెప్పలేదు. లంచ్ అవర్లో వనజను తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడిన తెలుగు టీచరు ఆ రోజు చివరి పీరియడ్లో తామందరినీ కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పారు. అబ్బా, తెలుగు టీచరు ఎంత మంచివారు, ఆమెకు మేమంటే ఎంత ప్రేమ. పిచ్చి తల్లుల్లారా, సమాజంలో అంతా మంచివారే ఉండరమ్మా. అందరినీ నమ్మకూడదు, నమ్మినట్లే ఉండాలి కానీ నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మృగాలు ఏ దిక్కు నుంచైనా దాడి చేయవచ్చు. అడవిలో గడ్డి మేసే జింకలు, ఆవులు, గేదెలు, అంతెందుకు ఏనుగులు సైతం నలుదిక్కులా చూసుకుంటూ గడ్డి మేస్తూనే తమ విరోధి మృగాలను చుట్టూతా నలుదిక్కులా గమనిస్తుంటాయి. ఎల్లప్పుడూ ప్రతి క్షణం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకునే మార్గం చూసుకుంటూ ఉండాలమ్మా. మీరు చిన్నపిల్లలు, ఇప్పుడిప్పుడే వికసించే పుష్పాలు. ఎవరైనా కోయను రావచ్చు, సమాజమంతా మంచిదే అనుకోరాదు. భిక్షమడిగిన రావణుని నమ్మి సీతమ్మ అతడి చేతుల్లో చిక్కి బందీ అయిపోయింది. తనను తాను రక్షించుకోలేకపోయింది. రాముడు దేవుడు గనుక ఎలాగో కపిసైన్యం సాయంతో రావణుని సంహరించి సీతమ్మను తెచ్చాడు. అన్నవరుసైన సైంధవుని నమ్మి ద్రౌపది అతడి చేతిలో పడింది. పాండవులు వీరులు గనుక వెంటనే కాపాడగలిగారు. ఈ కలియుగంలో మీకు మీరే సైనికుల్లా ఉండాలి. ఒకరినొకరు కాపాడుకోవాలి. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈరోజు వనజ విషయం చూడండి. తాతగారినని చెప్పుకొని వచ్చే ఒక వ్యక్తి ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడపిల్లలను తాకకూడని శరీర ప్రాంతాల్లో తాకాడట. మన జాగ్రత్తలో మనం ఉండాలి. చదువుతో పాటుగా మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకునేలాగా తయారవ్వాలి. శరీర భాగాలను ఇతరులెవ్వరినీ తాకనివ్వకూడదు. పెద్దయ్యాక ఆడపిల్లలను తండ్రి కూడా బుగ్గల మీద ముద్దు పెట్టుకోరు. కేవలం చేత్తో ముచ్చటగా తడతారు. ప్రేమ ఎక్కువైనప్పుడు ఇక మన లోపలి భాగాలను ఎవరూ తాకకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ఎవరైనా అలా ప్రవర్తిస్తే వెంటనే మీ అమ్మా నాన్నలకో, స్కూల్లో అయితే మాకో చెప్పండి. చదువు కంటే మీ భద్రత ముందు మీరు తెలుసుకోవాలమ్మా అంటూ ఇంకా చాలా విషయాలు చెప్పారు. అందరికీ బాగా అర్థమయ్యేలాగా ఇంకా చాలా విషయాలు, జాగ్రత్తలు చెప్పారు. టీచర్ గారు నిజంగా దేవత. అవన్నీ విన్నప్పటి నుంచి శ్రావ్య చాలా జాగ్రత్తగా ప్రతి విషయం ఆచితూచి గమనించసాగింది. మరునాడు మరలా నాగరాజ్ అంకుల్ అనే అతడు అదే సమయంలో వచ్చాడు. కొంతసేపు కూర్చొని వెళ్ళాడు. అలా 3 రోజులయ్యాక మళ్ళా అదే సమయంలో వచ్చినప్పుడు శ్రావ్య తలుపు తీసింది. కూర్చున్నాడు. మా నాన్నగారిని కలవాలంటే ఆఫీస్కి వెళ్ళండి అంకుల్, తప్పక మాట్లాడవచ్చు. మీరు ఈ సమయంలో ఇంటికి వస్తే ఎలా ఉంటారు? ఆఫీస్ అవర్స్ కదా అంది శ్రావ్య. ఇంట్లో అయితే నిదానంగా మాట్లాడవచ్చని వచ్చానమ్మా. నీకెందుకో నా మీద కోపంగా ఉన్నట్లుంది. నాకెందుకు కోపం అంకుల్? మీరు రోజు రావడం, నాన్నగారు లేకపోవడం మీకు ఇబ్బంది కదా. పైగా రోజు ఇలా రావడం వల్ల మీ పనులన్నీ ఆగిపోతాయి కదా అంది శ్రావ్య. నీవు చాలా తెలివైన దానవమ్మా, భలే కనిపెట్టేస్తావు. ఇలారా, మా అమ్మాయి కూడా 7వ క్లాస్ చదువుతున్నదిలే. ఎక్కడ అన్నయ్య గారు? మా శ్రావ్య చదివే స్కూల్లోనేనా అంది సరస్వతి. కాదమ్మా, అది ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నది. రోజంతా స్కూల్లోనే. ఉదయం 7 గంటలకు వెళితే రాత్రి 9 గంటలకు వస్తుంది. పిల్లతో మాట్లాడాలన్నా కుదరదు. అందుకే మీ అమ్మాయిని చూస్తే నా కూతుర్ని చూసినట్లే ఉంటుంది. నిజానికి నిన్ను చూడాలనే వస్తున్నానమ్మా శ్రావ్య. భలే వారంకుల్, వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆమెనే చూడండి. నన్ను చూస్తే ఆమెను చూసినట్లు ఎలా ఉంటుంది? పైగా ఇదే ఊరు కదా. మీరు ఇప్పటి వరకు మీకు అమ్మాయి ఉందని, 7వ క్లాస్ చదువుతున్నదని కూడా చెప్పలేదే అంది శ్రావ్య. అదేంటి శ్రావ్య, అంకుల్ అంత ప్రేమగా చూడను వస్తే? రామ్మా శ్రావ్య, నా పక్కన కూర్చో. నాకు అలా కూర్చోడం ఇష్టం ఉండదు అంకుల్. కొత్తవారి పక్కన ఎలా కూర్చుంటా అంది శ్రావ్య. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదమ్మా, కొత్తేముంది రా అంటూ చేయి పట్టి బలంగా లాగి పక్కన కూర్చోబెట్టుకొని భుజం మీద చెయ్యేశాడు. ముళ్ళకంప పక్కనే కూర్చున్నట్లుంది శ్రావ్యకు. చాలా చిరాకుగా ఉంది. తెలుగు టీచర్ గారు చెప్పిన మాటలన్నీ మరలా మననం చేసుకుంటున్నది మనసులో. అమ్మ చెల్లెమ్మ, కాస్త మంచి తీర్థం ఇస్తావా అన్నాడు. ఆమె లోనికి వెళ్ళగానే శ్రావ్య బుగ్గల మీద ముద్దు పెట్టుకొని బుగ్గలు కొరికి ఆమెను మీదకు లాక్కొని గుండెలకు ఆనించుకున్నాడు. గట్టిగా శ్రావ్య ఒక్క విసురున అతడిని పక్కకు నెట్టేసి తన గదిలోకెళ్ళింది. సరస్వతి మంచినీళ్లు తెచ్చింది. నాగరాజు త్రాగేసి, సరే వస్తానమ్మా, మీ వారిని కలవడం మాత్రం కుదరడం లేదు అన్నాడు లేచి. ఒక పని చేయండి అన్నయ్య గారు, మీ పని ఏంటో చెప్తే ఆయన్ని అడిగి ఎప్పుడు రమ్మంటారో చెప్తాను అంది సరస్వతి.
ఎందుకులేమ్మా నీకు శ్రమ, నేనే వచ్చి మాట్లాడతాను అంటూ వెళ్ళాడతను. తలుపేసి వచ్చాక తల్లితో, అమ్మ అతన్ని రానివ్వకు, మంచివాడు కాదనిపిస్తోంది. నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు, గుండెలకు ఆనించుకున్నాడు. నాన్నగారు కూడా ఊరికే చేత్తో తాకుతారు కానీ అలా ముద్దు పెట్టుకోరు. అమ్మ అతడు వస్తే తలుపు తీయకు, అసలు ఇతను వస్తున్నట్లు నాన్నగారికి చెప్తున్నావా అంది చిరాగ్గా. పోన్లేమ్మా, ఒక్కోరికి ఒక్కో అలవాటు ఉంటుంది. తన కూతుర్ని అలా ముద్దు పెట్టుకుంటాడేమో, నిన్ను చూస్తే కూతుర్ని చూసినట్లు ఉందని అన్నాడు కదా అంది సరస్వతి. అమ్మ అసలు అతనికి కూతురుందో లేదో, అసత్యం చెప్తున్నాడేమో. నాన్నగారి కోసం వచ్చేవాడైతే ఆఫీస్కెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవాలి. ఏమోనమ్మా, మా తెలుగు టీచర్ గారు మాకు చాలా విషయాలు చెప్పారు. ఎవరిని నమ్మరాదని, మన జాగ్రత్తలో మనం ఉండాలని, కొత్త వారిని అంకుల్ తాత అని చెప్పుకొని వచ్చేవారిని ఇంట్లో నాన్నగారు లేనప్పుడు రానివ్వకూడదని ఇంకా చాలా చెప్పారమ్మా. అంతా చెడ్డవాళ్లే అనుకుంటే ఇహ మంచివారెవరమ్మా? మనల్ని అలాగే ఇతరులు చెడ్డవారనుకుంటారుగా. అనుకోని వారి జాగ్రత్త వారిది. ఏమోనమ్మా, అతడిని రేపు ఇంట్లోకి రానిస్తే నాకు కోపం వస్తుంది. నేనెవరినీ చెడ్డవారని అనుకోలేనమ్మా శ్రావ్య, నాకంతా మంచివారిలాగే ఉంటారు. అవునమ్మా, నీది మా తెలుగు టీచర్ గారు చెప్పినట్లు ధర్మరాజు దృష్టి. అయితే ఈ రోజుల్లో ఆ దృష్టి పనికిరాదట. మనం అందరినీ మంచివారని నమ్మకూడదు. ఏదైనా మనకు కీడు జరిగితే ఆ తర్వాత మనం ఏమనుకున్నా లాభం ఉండదు కదమ్మా. ఏమోనే, నాకు పెద్ద చిక్కొచ్చి పడింది అంటూ లోపలికెళ్ళింది సరస్వతి. ఆమె పల్లెటూరులో పెరగటాన అంతా మంచే అనుకుంటుంది. అందరినీ మర్యాదగా చూస్తుంది. మొహమాటం ఎక్కువ. మరునాడు స్కూల్కి వెళ్ళగానే శ్రావ్య తెలుగు టీచర్ గారిని కలిసి అంతా చెప్పింది. తెలుగు టీచర్ గారు శ్రావ్య ఏం చేయాలో బోధించారు. ఆమె చెప్పినట్లే చేయాలని నిశ్చయించుకుంది శ్రావ్య. మరునాడు యథాప్రకారం వచ్చాడు నాగరాజు. శ్రావ్య తలుపు తీసింది. అమ్మ పనిలో ఉంది అంకుల్, నాన్నగారు ఇంకా రాలేదు అంటుండగానే, శ్రావ్య నిన్ను చూడనే వచ్చానమ్మా, మా అమ్మాయిని చూసినట్లే ఉంటుంది అన్నాడు కూర్చుంటూ. రామ్మ దగ్గరికి, నా ఒళ్ళో కూర్చో అన్నాడు. మీరు కొత్తవారు, నేనా 12 ఏళ్ల దాన్ని, మీ ఒళ్ళో కూర్చోవడం ఏంటి అంకుల్? మీ అమ్మాయిని ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులు పెట్టుకుంటారా? మీ ఇంటికి ఎవరైనా కొత్తవారు వస్తే మీ అమ్మాయిని ఒడిలో కూర్చోమని చెప్తారా? వారు మీ అమ్మాయిని గుండెలకు అదుముకుంటే ఊరుకుంటారా? ఏంటిదంతా అంకుల్, అసలు మీ ఉద్దేశమేంటి అంది సూటిగా శ్రావ్య. అబ్బా కనిపెట్టేశావన్నమాట, ఇక దాపరికం ఎందుకు? రారా, నేను వచ్చింది మరొకందుకేలే అంటూ లేచి ఆమెను బలంగా వాటేసుకున్నాడు. వెంటనే శ్రావ్య భద్రంగా పెట్టుకున్న చువ్వతో తల మీద ఒక్కటిచ్చింది. అబ్బా అని అరిచాడు నాగరాజు. ఇంతలో గదిలోంచి శ్రావ్య నాన్నగారు, తల్లి, పోలీస్ ఇన్స్పెక్టర్, జవాన్లు అంతా వచ్చారు. అతడిని పట్టుకొని లాక్కెళ్ళి కటకటాల్లో వేశారు. అంతా చూసిన సరస్వతి శ్రావ్యను గుండెలకు హత్తుకుంది ప్రేమగా. తర్వాత తెలిసిన విషయం, వాడికి కూతురే లేదు, వాడో మోసగాడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇలా పరిచయాలు చేసుకొని ఇంట్లో ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక ఇంట్లో దూరి ఘోరాలు చేసి దొరికిన కాడికి ధన మాన ప్రాణాలు దోచుకుపోయే రాక్షసుడు. వాడిని పట్టించినందుకు శ్రావ్యను అంతా మెచ్చుకున్నారు. శ్రావ్య తన తెలుగు టీచర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంది. ప్రభుత్వం శ్రావ్యకు సన్మానం ప్రకటించింది. అయితే శ్రావ్య ఆ సన్మానం తెలుగు టీచర్ గారికి జరగాలని పట్టుబట్టి చేయించింది. చదువే కాక ఆడపిల్లలకు నేర్పాల్సిన భద్రత, ఎరుక చెప్పినందుకు తల్లిదండ్రులంతా కూడా ఆ తెలుగు టీచర్ గారిని ఘనంగా సత్కరించారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.